అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన విజయవాడ గురించి. వరదలతో పాపం చాలామంది బాధలు పడుతున్నారు. విజయవాడ అంతా చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం కూడా తెలియపరచాలి. ప్రళయం వచ్చి ఎంత బాధపడుతుంటే వరదల్లో కొంతమంది నీచులు మూర్ఖులు వ్యాపారం చేస్తున్నారు. వాటర్ బాటిల్ 100 రూపాయలంట. బోట్లో తీసుకొచ్చి ప్రమాద స్థలం నుంచి గట్టు స్థలం తీసుకురావడానికి 1500 నుంచి 4000 రూపాయలంట ఫర్ హెడ్. ఎంత దారుణం అండి! ఎందుకండి మీరు ఇట్లాంటి మరిగా బతకడము? దీనికన్నా చనిపోవడం బెస్ట్ కదా. మనిషిగా పుట్టి సాటి మనిషికి సహాయం చేయకుండా ఇలా వ్యాపారం చేయడం ఎందుకండి? అదే కష్టం రేపు నీకొస్తే ఆలోచించండి. వీటంతటికి వరదలకి ఇలాంటివంతా రావడానికి కారణం మనమే. మనం చేసే పాపాలే. మంచి చెడ్డని మరిచి, మంచిని మరిచి, ధర్మాన్ని మరిచి వదిలేసి ఎలా పడితే అలా బిహేవ్ చేయడం వల్లే ఇలాంటివన్నీ ఒక హెచ్చరికలు. మనం బాగుండడం కోసం భగవంతుని బాధ పెడుతున్నాం. మరి భగవంతుడికి ఆగ్రహం వస్తే ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రజలంతా కూడా మారవలసిన సమయం వచ్చింది. ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు మనకు, విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడక తాకిన వెంటనే నీళ్లు ప్రపంచ అంతము ప్రారంభమవుతుంది. అలాగే యాగంటిలో మన యొక్క నందీశ్వరుడు పెద్దదవుతుంది. ఏ రోజైతే ఆయన లేచి రంకేస్తాడో ప్రళయం స్టార్ట్ అవుతుంది. ప్రపంచాంతానికి అదొక నిదర్శనం అనేసి మన బ్రహ్మంగారు ఆల్రెడీ చెప్పున్నారు. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతున్నది. కానీ మనుషులమని పుట్టిన మనము మనుషులుగా ప్రవర్తించకుండా జంతువులుగా కూడా ప్రవర్తించడం లేదు. ఇంక ఏ యొక్క ఓటు వాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఆలోచించండి. మన యొక్క భారతదేశ సనాతన ధర్మాన్ని వదిలేసి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు. ఉదాహరణకి మర్చిపోకు ఒకటి చెప్తాను చూడండి. పంచభూతాలని ప్రేమించమనేసి మన సనాతన ధర్మం తప్ప ఏ ధర్మంలోనూ ఏ గ్రంథంలోనూ లేదు. అలాగే సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనేసి మన యొక్క గ్రంథం తప్ప ఏ యొక్క గ్రంథంలో లేదు. ఇంత మంచి యొక్క హిందుత్వాన్ని వదిలేసి ఇతర మతాల్లోకి మారుతున్న ఆ గొర్రెలని మూర్ఖుల్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆలోచన చేయండి. ఎంత గొప్ప మతంలో ఎంత మంచి ఉంది. నువ్వు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. నీకు ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా భగవద్గీతలో ఉంటుంది. దాన్ని చూసి చదివినావంటే నీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఇటువంటిది ఏ యొక్క పుస్తకంలో లేదు. రాసింది తప్ప, చెప్పినట్టుగా లేదు. ఒక్క పుస్తకంలోనే నీ యొక్క జీవితం ఉంటుంది. కానీ దాన్ని మనం ఆచరించం. ఇతరుల యొక్క మతం యొక్క పుస్తకాన్ని ఆచరిస్తాం. ఏంటి? కనకదుర్గమ్మ కొండపైన శిలువలు ఎత్తి నాటుతారు. ఆగ్రహించదా? ఆలోచన చేయండి. భర్త బతికుండగానే నుదుటిన బొట్టు పెట్టుకోవడం వదిలేస్తున్నారు. చేతికి గాజులు వేసుకోవడం వదిలేస్తున్నారు. కాళ్ళ మట్టిలు వదిలేస్తున్నారు. మెడలో కట్టిన తాళి కొట్టి తీసేస్తారు. ఇంత దుర్మార్గపు పనులు చేస్తా ఉంటే అమ్మవారికి ఆగ్రహం రాదా? మీరు ఇలాగే శృతి మించి పోతా ఉంటే ప్రజలారా, మహిళలారా, మనం బతకడము చాలా తక్కువ టైమే ఉంటుంది. మీ యొక్క బెడ్లో బతకడం తక్కువ టైమే ఉంటుంది. కావున ఆలోచించండి. మన యొక్క ధర్మాన్ని కాపాడండి. మన యొక్క హిందుత్వాన్ని కాపాడండి. ఈ యొక్క ప్రపంచం బతకడానికి ఒకే ఒక గ్రంథం, ఒకే ఒక ధర్మం, హిందూ ధర్మం తప్ప ఇక ఏ ధర్మం ఈ ప్రపంచాన్ని కాపాడలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అది ప్రపంచంలో చాలా మంది క్రిస్టియన్ మతస్థ దేశస్థులు తెలుసుకొని మన యొక్క మతంలో కన్వర్ట్ అయ్యి మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మని భజన చేస్తూ పరవశించిపోతున్నారు. మనమేమో ఇక్కడ సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, బాధ్యతను మరిచి ఇతర మతాలకు పోయేసి మన ఒంటి మీద బొట్టు గాజులు అన్నీ వదిలేసి చండాలంగా ముండమోపుల్లాగా పోయేసి చక్క భజన చేసుకున్నాం. ఒక్క రోజున మీరు ఆలోచించి ఆ పుస్తకాన్ని మీరు స్టార్టింగ్ నుంచి చదివారు అసలు? కాబట్టి ప్రజలంతా ఆలోచించి ఇంకా మీదట ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి వరదల్ని, ప్రళయం రాకుండా
కాపాడుకుందాం. కావున వాళ్ళందరూ మారుతారనేసి, ఆ యొక్క విజయవాడలో పరిస్థితి తొందరగా చక్కబడే ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్.